ఇక్కడ క్షమించుట ఏంటి? క్షమించుట. ఈ క్షమించుట అనేదండి, ప్రేమ లేకపోతే క్షమించుట అసాధ్యం. ఒక వ్యక్తిని క్షమించాలి అంటే ముందు అతనిలో ప్రేమ ఉండాలి ఆ వ్యక్తి పట్ల. ఎవరిని క్షమించాలి, ఎవరిని క్షమిస్తాడో, ఎవరిని క్షమించాలో ఆ వ్యక్తి పట్ల ముందు ప్రేమ అనేది లేకపోతే క్షమించటం అనేది అసాధ్యం. క్షమాపణకు తోడై ఉన్నది ప్రేమ. ప్రేమ లేనివాడు, ప్రేమించని వాడు క్షమించలేడు. ఇది గమనించండి. అది రెండవ అంశం. అది ఈరోజు అవుతుంది అనుకున్నాను, దీంతో పాటు వస్తుంది అది, కానీ టైం లేదు. పోతే ముందు ఒక వ్యక్తిని క్షమించాలి అంటే ఏముండాలి? ఆ వ్యక్తి పట్ల ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే, ద్వేషం ఉంటే ఎప్పటికి కూడాను అతన్ని క్షమించలేవు. ఎప్పటికి కూడా క్షమించలేవు. కాకపోతే ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ కనబడుతున్నాయి. చెప్పండి, ఇప్పుడు మీరు చదివారు కదా 21 నుంచి 35 వచనాలు. ఇక్కడున్న ఈ 14 వచనాల్లో దరిదాపులుగా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. చూపించండి ఆ క్యారెక్టర్స్ ఎవరో చెప్పండి. ఒకటి రాజు, రెండవది అతని యొక్క దాసుడు, ఇంకొకతను తోటి దాసుడు. అల్టిమేట్గా వీళ్ళ మధ్య ఉన్న సమస్య ఏంటి? అప్పు. వీళ్ళ మధ్య ఉన్న సమస్య, వీళ్ళ కాంటాక్టింగ్ ఎలా జరిగిందంటే అప్పు. ఇప్పుడు రాజు, ఆ రాజు ఎవరు? క్రీస్తు. ఆ దాసుడెవరు? నీవు, నేను, నీవు, అంతే కదా. సరే, నేనేం పెట్టుకుందాం, నీవు వద్దు. నేను ఎవరు? దాసుడు అనండి. నేను దాసుడు. తోటి దాసుడు ఎవరు? తోటి దాసుడు ఎవరు? మన సహోదరుడు. అంజలితో చెప్పుమ్మా, నా సహోదరి నువ్వే నా తోటి దాసుడు అని కదా. జాన్ చెప్తాడు పక్కన మోషేతో, నువ్వే నా దాసుడని, నువ్వే నా సహోదరుడని, తోటి దాసుడని. అంతేనా కదా. క్రీస్తు ఇక్కడ నేను, ఇక్కడ సహోదరుడు. సంఘంలో ఉన్న సహోదరుడు. క్రీస్తు, నేను, సంఘములో ఉన్న సహోదరుడు. అంటే ఇతను నాకు సహోదరుడు, ఇతనికి నేను సహోదరుడు. ఇక్కడ మా మధ్య ఉన్న అప్పేంటి? పాపం. ఏంటి? పాపం. పాపమే అప్పు లేదా తప్పు, ఏదో ఒక పొరపాటు, అతిక్రమం. సరే, మంచిది. ఇక దేవుని వాక్యంలోనికి మనము ప్రధానంగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, క్షమించడంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే హద్దులు లేవు అని చెప్పాడండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమానంలో చెప్పింది ఏంటంటే ప్రేమకు హద్దులు లేవు, క్షమించటంలో హద్దులు లేవు. నిరంతరము క్షమించాలి, నిరంతరము ప్రేమించాలి. నిరంతరము ప్రేమించగలిగితేనే నిరంతరము క్షమించగలుగుతాం. రైట్. ఇప్పుడు 21వ వచనం నుంచి మనం జాగ్రత్తగా పైనే వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్దాం. చదువుతారా? ఆ సమయమున పేతురు యేసునొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే, ఇది ఇంపార్టెంట్, ఎవరి ఎడల? నా సహోదరుడు నా ఎడల అన్నాడు. చూడక్క, సరిపోయిందా? అర్థమైందా మీకు? ఇప్పుడు నా సహోదరుడు ఎవరితో వస్తున్నాడు? ఇక్కడ నేను రాసింది మీకు అర్థం కావాలి. నేను అంటే ఎవరు ఇక్కడ? పేతురు. ఎవరు? పేతురు.
నా సహోదరుడు అంటే ఎవరు? ఎవరైనా కావచ్చు, సంఘంలో అభ్యర్థి ఎవరైనా, సభ్యుడు ఎవరైనా కావచ్చు. ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు? క్రీస్తు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి అన్నమాట 21వ వచనం. ఆ సమయమున పేతురు క్రీస్తు వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు, అదిగో తప్పిదము అని కూడా చెప్పాను కదా నేను, తప్పిదము, పొరపాటు, నా ఎదల తప్పిదము చేసిన ఎడల నేను ఈ వ్యక్తిని నేను సరిపోయింది కదా ఇక్కడ, ఇతనిని ఎన్నిసార్లు క్షమించాలి? తప్పు చేసినప్పుడల్లా క్షమించాలా? ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు క్షమించాలా అన్నాడండి. ఎన్నిసార్లు? ఫస్ట్ ఆయన 7 సార్లు క్షమించాలా అన్నాడు. అందుకు యేసు, క్రీస్తు ఇతనితో అంటున్నాడు, పేతురుతో అంటున్నాడు, 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకు అని అన్నాడు. ఏమన్నాడు? అక్కడ ఏమంటున్నది ఇంగ్లీష్లో 70 + 70 అంటే 70 ఏండ్లు మట్టుకు అన్నాడు. అంటే అక్కడ ఆ పదము విధానం వేరుపడింది. దాని మీనింగ్ ఏంటంటే శాశ్వత కాలము, ఏంటి, నిత్యము, మరణ పర్యంతరము. ఇవన్నీ నేను మళ్ళీ చెప్తాను, చూపిస్తాను. పేతురు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, నేను నా సహోదరుని నా పట్ల, ఎవరి పట్ల? మరి నా పట్ల తప్పిదం చేసినప్పుడు, నా పట్ల, నా కొరకు, నా పట్ల తప్పిదం చేసినట్లయితే నేను 7 సార్లు క్షమించాలా అంటే లేదు, నిత్యము క్షమించాలి అన్న మాట చెప్పాడు. ఎప్పుడూ క్షమించాలి అనే మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎప్పుడూ క్షమిస్తూనే ఉండాలి, తప్పు చేసినప్పుడల్లా క్షమిస్తూనే ఉండాలి. రైట్ అని చెబుతూ కిందికి రండి. కావున పరలోక రాజ్యము, ఇక్కడ ఉపమానం చెప్పడం మొదలుపెట్టాడు. 23 నుంచి ఉపమానం ఆరంభమవుతుంది. 23 నుంచి ఉపమానము ఆరంభమవుతుంది 35 వరకు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అంటే, కావున పరలోక రాజ్యము అనగానే ఏంటి? వెరీ గుడ్, సంఘము. పరలోక రాజ్యం అంటే ఏంటి? ఇదంతా కలిసి సంఘము. పరలోక రాజ్యము అనగానే ఈ బయట ఉండేదంతా లోకము. ఏంటి? లోకము. ఎప్పుడు చదవండి. పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉంది. ఈ రాజు ఈ దాసునితో లెక్క చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఇది బాగా గమనించాలి మీరు. లెక్క. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. మరియు దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. మనము ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉందో, కొంచెం బేస్ పెట్టండి, లెక్క ఒప్ప చెప్పవలసి ఉందో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని చెప్తుంది బైబిల్ ఇక్కడ? మనము ఎవరికి లెక్క ఒప్ప చెప్పాలో, ఎవరికి చెప్పాలి? దేవునికి. మనము ఎవరికి లెక్క ఒప్ప చెప్పాలో ఆ దేవునికి సమస్తమును ఎలా కనబడుతుందట? తేటగా. తేటగా అంటే అర్థం ఏం చెప్పండి? మరుగు లేకుండా, రహస్యం లేకుండా, దాచబడకుండా దేవునికి స్పష్టముగా ప్రతిదీ కూడా కనబడతా ఉంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేసిందైనా,
100 మందిలో ఉన్నప్పుడు చేసిందైనా, ఆఖరికి ఎవరికి తెలియకుండా చేసిందైనా ఆ దేవుడికి స్పష్టముగా తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవునికి స్పష్టముగా తెలుసు, కనబడుతుంది, చూసేశాడు. ఇది మీరు గమనించాల్సిన విషయమై ఉన్నది. ఇకపోతే మన బైబిల్ గ్రంథంలోనికి మళ్ళా తిరిగి మత్తయి సువార్త దగ్గరికి వచ్చేద్దాం. ఈ రాజు దాసుడితో లెక్క అడుగుతున్నాడు. ఎందుకు లెక్క అడుగుతున్నాడు? ఎందుకు లెక్క అడుగుతున్నాడు అంటే, ఈ దాసుడితో, ఈ రాజుతో ఈ దాసుడు పని చేస్తున్నాడు. వినాలి జాగ్రత్తగా, పిల్లలు వినాలి. పని చేస్తున్నాడు. ఈ యజమానితో ఈ దాసుడు పని చేస్తున్నాడు. ఈ రాజుతో ఈ దాసుడు పని చేస్తున్నాడు. మనం కూడా ఎవరితోనా పని చేస్తుంటాం కదండి. మన ఆఫీసర్స్ పైన ఉంటే ఎవరితోనో గుమాస్తాగా పనిచేస్తూ ఉంటాం. అట్లనే ఈ రాజుతో ఈ దాసుడు అంటే అర్థం ఏంటి? ఇంకా ఆ రాజు దగ్గర ఉన్నవాడనే కదా అర్థము. ఆ రాజు దగ్గర పని చేసేవాడనే అర్థమవుతుందా? కనుక ఈ దాసుడు ఈ రాజుతో వర్క్ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. ఈ దాసుడు ఇతనితో పని చేసేటప్పుడు దొంగ లెక్కలు రాశాడు. ఏం రాశాడు? దొంగ లెక్కలు రాశాడు. దొంగ లెక్కలు అంటే తెలుసు కదా మీకు. 100 రూపాయలు అయితే 150, 200 అయితే 250, 1000 రూపాయలు అయితే 2000. ఆ రకంగా దొంగ లెక్కలు రాశాడు. 16వ అధ్యాయము లూకా సువార్త 16వ అధ్యాయం లూకా సువార్త మొదటి వచనం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవిక మీదట గృహ నిర్వాహకుడై ఉండ వల్ల కాదని వాడితో అది లెక్క ఒప్పు చెప్పు. నాకు నువ్వు దొంగవని నాకు బయటపడిపోయింది. నువ్వు దొంగతనం చేస్తున్నావు, దొంగ లెక్కలు రాస్తున్నావు, నా ఆస్తంతా కూడా కాజేస్తున్నావు. కనుక నీవు చేసిన దొంగతనం ఎంత ఉందో అదంతా కూడా నాకు కట్టేసి వెళ్ళిపో అని ఈ రాజు ఈ దాసుడితో అంటున్నాడు. ఇది మనం తర్వాత చూస్తున్నాం ప్యాటర్న్. ఇది ముఖ్యం, ఉపమానం ముఖ్యం. కనుక నా లెక్క చెప్పు అని దాసుడితో చెబుతూ ఉన్నాడు. వెరీ గుడ్, కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్త 18. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి మొత్తం లెక్క చూశాడంటే రాజు ఎంత దొంగలించాడో మొత్తం టోటల్గా లెక్కలన్నీ బయటకు తీశాడు. ఇప్పుడు అంటుంది, 10 సంవత్సరాలలో మీరు ఎంత తిన్నారో అంత కక్కిస్తానంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటే లెక్క ఒప్ప చెప్పాలి. ఇప్పుడు రాజు కదా ఆయన. తెలంగాణకి ఎవరు రాజు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజు అయితే కేసీఆర్, ఆ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా దాసులే పెడతాను. కనుక ఇప్పుడు నేను మొత్తం టోటల్గా కక్కిస్తాను మీతో అంటున్నాడు. అదే విధముగా రాజు తన దాసులతో లెక్క చూచే సమయం వచ్చింది. ఆ లెక్క చూచినప్పుడు టోటల్గా ఎంత బయటపడిందో చూడండి. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఎన్ని తలాంతులు? 10,000 తలాంతులు. ఒక తలాంత్ ఎంత? 3,600 ఇంటూ ఒక తలాంత్. ఇది అప్పుడు ఎంత అవుతుంది? 10,000 తలాంతులు అయితే ఎంత అవుతుంది? 3 కోట్ల, కరెక్టేనా? 1 బదులు 100 కరెక్ట్ రైట్.
చాలా అయిపోయినా సున్నాలు ఎప్పుడు చూడలేదు ఇవి. ఎంత అప్పున్నాడు వీడు, ఎంత కాజేశాడు చూడండి. ఏంటండి ఎంత కాజేశాడు, ఎంత కాజేశాడు చూడండి. 3,60,00,000 రూపాయలు అప్పుడు, ఇప్పుడు కాదు, అప్పట్లోనే 2000 సంవత్సరాల క్రితమే 3,60,00,000 రూపాయలు దొంగ లెక్కలు రాసి కాజేసి. దేవుడు చూస్తున్నాడు, నువ్వు దొంగ లెక్కలు రాస్తే, దొంగగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. జాగ్రత్త. దేవునికి నచ్చదు దొంగ త్రాసు, దేవునికి నచ్చదు. దొంగ ఏమంటారు దాన్ని, రాయి, సరైన గుండు అన్నాం కదా, ఆ రాయి, దొంగ గుండు దేవునికి నచ్చదు. తూకపు రాయి. దొంగ త్రాసు నచ్చదు, దొంగ తనము నచ్చదు, దొంగ చేసేది నచ్చదు. ఈరోజు మనము దేవునికి ఇచ్చే దాంట్లో ఎంత దొంగతనం చేస్తున్నామో అది కూడా ప్రతిదీ లెక్క చూస్తాడు, ఎక్కడికి పోదు. కనుక ఇక్కడ దేవుడు, ప్రస్తుతానికి మనం ఉపమానంనే చూసుకుందాం. రాజు తన దాసుని దగ్గర లెక్క చూసుకున్నాడు. లెక్క చూస్తే ఇన్ని రోజుల పాటు ఉన్నాడు అతని దగ్గర తెలియదు, కానీ మొత్తానికి లోపల 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 రాజుకు రావాల్సిన ఆదాయములో 3,60,00,000 రూపాయలు దొంగలించేసేది. మీకు ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతుండాల. ఈ దొంగ అన్నప్పుడు ఒక వ్యక్తి కనబడుతుండాల. ఆ కాలంలోనే చిన్న సిగ్నల్ ఇచ్చిన నేను. ఈ ఉపమానం చెప్పేటప్పుడు ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఎవరున్నారు? ఎవరికి లైట్ వెలగాలి? ఇది అడిగి వెలగదు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో పాటు ఉన్నా వాడికి వెలగదు. ఎందుకు వెలగదంటే, ఈరోజు మీరు ఇక్కడున్నా కూడా మీకు వెలగదు. ఎందుకు వెలగదంటే, మీరు పరలోకములో దేవుని దృష్టిలో జగత్తు పునాదులు వెయ్యబడక మునుపుగిన లేకపోతే మీకు వెలగదు. మీకు వెలిగితే దేవునితో దొంగతనం చేసిందంత తీసుకొని ఇచ్చేస్తారు, లేదా ఎవరితోనైనా దొంగతనం చేసింటే లోకంలో తీసుకొని ఇచ్చేస్తారు. జాగ్రత్త గమనించండి. ఒక పెద్ద సేవకుడు, పేరుగాంచిన సేవకుడు ఏమన్నాడంటే, 1 రూపాయి ఎవరిదైనా దొంగలిస్తే దేవుని దృష్టిలో అది 1,00,000 రూపాయలు అవుతుంది అన్నాడు. కనుక 1 రూపాయి కూడా దొంగలించవద్దు అన్నాడంటే ఆయన. పేరుగాంచిన సేవకుడు, గొప్ప సేవకుడు. నేను ఆయనను కొంచెం నమ్ముతాను. కనుక గొప్ప మాట అది, చాలా విలువైన మాట. నీకు అది రూపాయి కావచ్చు, అతని దృష్టిలో అది 1,00,000 రూపాయలు. దేవుడు దాన్ని 1,00,000 రూపాయలుగా చూస్తున్నాడు. జాగ్రత్త అన్నాడు. మీకు ఇప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? ఇప్పుడు పేతురు ఎవరిని అడుగుతున్నారు? ఫాలో అవ్వాలా? ఇప్పుడు 12 మంది ఉంటారు కదా అక్కడ. ఎవరుంటారు? ఖచ్చితంగా 12 మంది ఉంటారు. ఆ 12 మందిలో ఎవరున్నారు ఇప్పుడు దొంగ? వీడికి అస్సలు సంచి వంతో ఉన్నా, బ్యాగు వంతోనే ఉంది, కానుక బాక్స్ వంతోనే ఉంది, అవునా లేదా? కనుక వీడు ఏం చేస్తున్నాడు? దానిలో ఉండేదంతా కూడా దొంగలిస్తున్నాడు అన్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ యజమాని దగ్గర ఈ దాసుడు దొంగలిస్తున్నాడు. ఈ ఉపమానములో నా దగ్గర వీడి దొంగలిస్తున్నాడు, క్రీస్తు దగ్గర వీడి దొంగలిస్తున్నాడు. అంటే ఉపమానము ప్రస్తుత కాలానికి, భవిష్యత్ కాలానికి కూడా అది ఉపయోగపడుతుంది. అక్కడ బోధపడలేదు వాడికి, అక్కడ అర్థం కాలేదు. చూడండి, ఇంత లోపలికి వెళ్ళి డెప్త్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. యూదా కోసం మనం కొంచెం ఆలోచిస్తే మీ అందరికీ తెలుసు. యూదా కోసం యోహాను సువార్త, బేస్ ఒకటి పెట్టించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. కాబట్టి యేసు తాను, యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం. ఒకవేళ ఎవరైనా తప్పు చదువుతగినా మిగిలిన వారు వెంటనే దాన్ని గమనిస్తుంటారు కనుక రైట్ చదవండి.
ఎందుకంటే అందరూ మనము పర్ఫెక్ట్గా ఎవరు లేము కదా. 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతానియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు ఏం చేశారు? విందు చేశారు. 6వ వచనానికి వెళ్ళిపోదాం. 6వ వచనానికి వెళ్ళిపోదాం. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ అది ఏమై ఉండి, వాడు దొంగై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చాను గనక అలాగూ చెప్పాను. ఏం చేస్తూ వచ్చాడు? దొంగలిస్తూ వచ్చాడు. ఆ డబ్బంతా కూడా దొంగలిస్తూ వచ్చాడు. అంటే ఇప్పుడు ఎవరి డబ్బు ఇది? ఎవరి డబ్బు అమ్మ ఇది? క్రీస్తు డబ్బు, రాజు డబ్బు. ఎవరి డబ్బు? రాజు డబ్బుని ఎవరు దొంగలిస్తున్నారు? యూదుడు. సారీ, యూదుడే. యూదా లేదా దాసుడు అని చెప్పండి ఇక్కడ మీరు. ఏమండి? దాసుడు, ఆ రాజుకు దాసుడు. దాసులేనా కదా? పద్మాసు ద్వీపమున పరవాసే ఉన్న క్రీస్తు దాసుడను అంటాడు. అవునా లేదా యోహాను గారు? ఇప్పుడు యోహాను గారే దాసుడైనప్పుడు శిష్యుడు యూదా కూడా ఏమవ్వాలి? దాసులే. పాత నిబంధన కింద అందరూ కూడా దాసులే. అది మీకు అర్థం కావాలి. ఇంకా ఈ దాసుడు దొంగలిస్తూ వస్తున్నాడు. దాని యొక్క దొంగలిచ్చిందంతా ఏం చేశాడని మీ అందరికీ తెలుసు. కొంచెం సౌండ్ పెట్టాను, నా గొంతు పోతుంది. 1వ అధ్యాయము అపొస్తలుల కార్యములు. మీరు ఎవరితోనైనా దొంగలించండి, దేవుడితో మాత్రం దొంగలించకండి. అర్థమవుతుందా? ఎక్కడికి పోదు. దాన్ని ఎలాగైనా లాగేస్తాడు దేవుడు. అపొస్తలుల కార్యములు ఇంకొంచెం సౌండ్ తగ్గి 1వ అధ్యాయము 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకుని వానికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండేను. అంటే జగత్తు పునాదులు వేయబడక మునిపే దేవుని ఎన్నికలో యూదా యొక్క ఆలోచన వేరుందండి. అందుకే ఆ రూట్లో వెళ్ళిపోతాడు. నీ మీద దేవుని ఉద్దేశం ఏ రకంగా ఉందో, దేవుడు నేను ఎలా చూశాడో ఆ రూట్లోనే వెళ్తావు. నువ్వు దేవుని ఎన్నికలో ఉంటే తప్పనిసరిగా లోబడతావు. వాక్యం విన్న వెంటనే మనిషి లోపల గుచ్చుకుంటుందండి. ఎందుకు ఈ రూట్ తీసుకున్నాను నేను? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా నేను? ఎందుకు నేను ఈ తప్పు చేస్తున్నాను అని లోపల వెంటనే నీ మనస్సాక్షి నీతో మాట్లాడి నువ్వు సరి చేయబడు, లేకపోతే ఇబ్బంది చూడు అని చెప్తుంది. అని నీతో మాట్లాడుతుంది నీ మనస్సాక్షి. మాట్లాడించటమే దేవుని వాక్యం యొక్క పని. పలికిన లేఖనం నెరవేరాల్సి ఉండెను. అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. దూరమండు. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకల్నిచ్చి ఒక పొలము కొనేను అని రాయబడి చూడండి. ఏం కొన్నాడు? దేంతో? ఎలా సంపాదించాడు? ద్రోహం. ఏం ద్రోహము? ఏ ద్రోహము? దైవ ద్రోహము. మామూలు ద్రోహం కాదు ఇది. దేవునితోనే ద్రోహం చేశాడు. దైవ ద్రోహం. దేవుడు ఏమన్నాడంటే అసలు నీ పొరుగువానిదే దొంగలించొద్దు అన్నాడు. 20వ అధ్యాయము నిర్గమకాండం 14వ వచనం చదువుదాం. కొంచెం ఫ్యాన్ ఆఫ్ చేస్తారా? 20వ అధ్యాయము 14వ వచనం నిర్గమకాండం. మా కట్టికమ్మా, వ్యభిచరింపకూడదు. ఏంటి? ఎవరిది దొంగలించకూడదు తెలుసా? దొంగలించకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. భార్యను ఆశింపకూడదు.
దాసినైనా ఆశింపకూడదు. దాసినైనను అతని ఎద్దైనా గాడిదైనా అంటే దొంగలించకూడదు అని అర్థం. పొరుగు వారిని ఏది దొంగలించకూడదు. ఇది మనిషి విషయంలో చెప్పాడు. డైరెక్ట్గా దేవుని విషయంలోనే దొంగలిస్తే మరి ఎట్లుంటుంది పరిస్థితి? మనిషి విషయంలోనే దొంగలిస్తే మరణం అన్నాడు. మనిషి విషయంలోనే దొంగలిస్తే మరణం, చచ్చిపోతావు అన్నాడు. దేవుని విషయంలో దొంగలిస్తే 5వ అధ్యాయం మత్తయి సువార్త అపొస్తలుల కార్యం మొదటి వచనం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక ఎలా ఉంటుంది అని అంటే, ఆ మాట చెప్పిన మరుక్షణమే చచ్చిపోయారు. దేవుని పేరు చెప్పి దేవునికి ఇస్తున్నామని చెప్పి దాంట్లో దొంగలించారు. చదవండి ఒక మాట, 5వ అధ్యాయం మొదటి వచనం అపొస్తలుల కార్యంలో. అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఇద్దరూ ఏకమై పొలం అమ్మారు. వాళ్ళ పొలమే అమ్మారు, 5 ఎకరాలు అనుకోండి. భార్యకు తెలిసే వాడు దాని వెలలో కొంత, బహుశా 10% దాచుకొని ఉండొచ్చు, 90% తీసుకుపోయి ఉండొచ్చు. ₹1,00,00,000 వస్తే 90 లక్షలు తీసుకుపోయి పాదాల దగ్గర పెట్టి 10,000 ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు పేతురు, అననీయ దేవునికి తేటగా లెక్క అంతా స్పష్టంగా ఏమవుతుంది? అందుకే పేతురులో ఉన్నది ఎవరు? ఇప్పుడు దేవుడు. కనుక పేతురుకు తెలియదు, పేతురులో ఉన్న దేవుడికి తెలుసు. అర్థమైందా? అమ్మా ఇంతేనమ్మా, ఇది దేవుడు నువ్వు సంపాదించిన దాంట్లో ఇది కరెక్ట్గా ఇస్తున్నావమ్మా అంటే నువ్వు అవును అనవచ్చు, కానీ కరెక్ట్గా ఇస్తున్నావో లేదో దేవుడికి తెలుసు. అవునా లేదా? మనం చెప్పొచ్చు అబద్ధాలు, కానీ దేవుడు సమస్తమును ఎరుగుచున్నాడు. కనుక ఆయన ముందు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఎవరి ముందు అబద్ధం చెప్తున్నావు? దేవుడు ముందు అబద్ధం చెప్తున్నావు. చదవండి. అది నీ యొద్ద ఉన్నప్పుడు 5 ఎకరాలు నీదే కదా, అమ్మినప్పుడు కూడా నీ కోసమే ఉండలేదా ₹1,00,00,000? ఎందుకు నీ హృదయంలో ఈ సంగతి ఆలోచించలేదు? నీవు మనుషులతో కాదు, నిర్గమకాండం 20వ అధ్యాయం 14 నుంచి కింద వరకు నేను మనుషులతో దొంగతనం చేస్తేనే చంపేస్తానన్నాను కదరా, నువ్వు నాకే అబద్ధం చెబుతావా, నాతోనే అబద్ధం ఆడతావా అని దేవుడు అంటున్నాడు. చూడండి, నా దగ్గరకే తీసుకొచ్చి నాకు అంతా ఇచ్చానని చెప్తావా? ఇచ్చిందంత నువ్వు ఇచ్చిందంత దేవుడికి కొంత దాచాడు, అంత ఇచ్చాడు అనుకోండి. కొంతే దాచాడని చెప్పాను కదా బైబిల్లో, కొంత తీసుకొచ్చాను లేదు అక్కడ, అంతేనా లేదా? అంటే 90% ఇచ్చాడు అనుకుందాం. కొంత అంటే తక్కువ దాచాడు, ఎక్కువ ఇచ్చాడు, అయినా సరే అంతా ఇచ్చానన్నటువంటి ఆ మాట దేవుడికి నచ్చింది. అందుకే ఏమయ్యాడు? చదవండి. అననీయ పేతురు నోటి నుండి వచ్చే ఆ మాటలు వినచుండగానే పడి ప్రాణం విడిచాడు అని రాయడం చూడండి. అబద్ధం మరణాన్ని తీసుకొస్తుంది. అబద్ధం మరణాన్ని తీసుకొస్తుంది. వెంటనే పడి చచ్చిపోయాడు. ఎందుకు ఆ రోజు వెంటనే అననీయ పడి చనిపోయాడు, సప్పీరా వెంటనే చచ్చిపోయింది. నెక్స్ట్ మా ఆమె వస్తుంది. ఇప్పుడు ఆమె వచ్చి ఆమె కూడా అబద్ధమే చెప్తుంది. కనుక భర్త ఎక్కడ పాతి పెట్టబడ్డాడో అక్కడే ఆమె కూడా పాతి పెట్టబడి ఇద్దరు సమాధి అయిపోతారు. ఎందుకు ఆ రోజు వెంటనే చనిపోయారు? ఈ రోజు ఎందుకు అలా అబద్ధం ఆడుతుంటే మనము చనిపోవడం లేదంటే ఆ రోజు ఇంకా ధర్మశాస్త్రమే చలామణిలో ఉంది. క్రీస్తు శకం 70 వరకు ధర్మశాస్త్రం చలామణిలో ఉంది కనుక ఆ రోజు వాళ్ళు ధర్మశాస్త్రం కింద దేవునితో అబద్ధం ఆడారు కనుక వాళ్ళు పడి చచ్చిపోయారు. మరి కొత్త నిబంధన పరిపూర్ణంగా వచ్చిన తర్వాత ఈ రకంగా పడి చచ్చిపోరు. ఎప్పుడు అబద్ధం ఆడుతావో ఆ సమయంలోనే దేవుడి నుంచి నువ్వు దూరమైపోతావు. ఏమంటావు? దూరమైపోయి ఉన్నావు. నువ్వు దేవుని సంఘంలో లేవు, దేవుని రాజ్యంలో లేవు, లోకంలోకి వచ్చి పడ్డావు. నువ్వు ఎప్పుడైతే రాజుతో దొంగలించావో, రాజు సంబంధమైన దొంగలించావో, నువ్వు ఇక్కడున్నవాడు ఎక్కడికి వచ్చేస్తావు? మనం అనుకుంటామంటే చాలా ఈజీ అనుకుంటాం, ఏముందిలే దేవుని విషయంలో అని అనుకుంటాం. దేవుడు ఎందుకు పెట్టాడు అవన్నీ అంటే
నీవు లోబడతావో లేదో అని దేవుడు నిన్ను అవన్నీ పెట్టాడు. కనుక నువ్వు ఎప్పుడైతే దేవుడికి సంబంధించిన వాక్యంలో వ్రాయబడినట్లుగా నువ్వు లేవో వెంటనే నువ్వు లోకంలోకి వచ్చి వెలుపలకు వచ్చి పడిపోతావు. అంటే దేవుడు నిన్ను ఏదైనా తోటలో నుంచి ఆదామును హవ్వల్ని ఏ రకంగా అయితే వెలివేశాడో ఆ రకంగా దేవుడు ఏం చేశాడు, ఇక్కడ వెలివేస్తాడు. ఆత్మీయంగా జరిగే చావు ఇది. ఆత్మీయంగా ఏమవుతావో తెలుసు, నువ్వు మరణం. భౌతికంగా పడి చచ్చిపోమాలి, ఇప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయింటాం, ఇంకెట్లా నరకానికి వెళ్ళిపోతాం. జాగ్రత్త విందాం. వింటున్నారనుకుంటున్న వాక్యం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఎక్కడికి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 23. కావున పరలోక రాజ్యం తన దాసుని వద్ద లెక్క చూచుకొనబడిన ఒక రాజును పోలి ఉన్నది. లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతని 10,000 తలాంతులు ఇచ్చిన ఒకడు అతని యొద్ద. ఇదంతా ఎవరు చెప్తున్నారు ఉపమానం? అందరూ మాట్లాడాలా, నా వైపు చూడాలా, మీరు ఎక్కడ ఉండకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ఈ ఉపమానం. ఎవరితో చెప్తున్నారు? పేతురుతో చెబుతున్నాడు. ఎవరెవరు వింటుంటారు? శిష్యులందరూ వింటుంటారు. అందులో ఎవరు ఉంటారు? యూదా కూడా. ఆడికి అర్థం కావాలంటే ఇక్కడ కూడా మనము దేవుడు ఇలాగే మాట్లాడతాడు. ఇప్పుడు ఇక్కడ సందర్భం పని కాదు, ఇక్కడ సందర్భం పని కాదు, కానీ మనతోనే ఇప్పుడు మాట్లాడుతుంది. ఇది దేవుడు మాట్లాడుతుంది, వాక్యముతోనే దేవుడు మాట్లాడుతుంది. గ్రంథహస్తం చేయబడిన వాక్యం రాయబడిన వాక్యం చేసే వింటావో వినవో అతడు లెక్క చూచుకొని అతడికి 10,000 తలాంతుల చిన్నవాడు అతని యొద్ద వీడికి పడ్డాడు. వీడు 10,000 తలాంతులు అంటే 3,60,00,000 రాజు యొక్క పట్టుకున్నారు. వాడిని తీసుకొచ్చి రాజు ముందు పెట్టారు, యజమాని ముందు పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, దాసుని, లోక సంబంధమైన దాసుని ఒక యజమాని దగ్గర ఎలా ఉండాలని చెప్పారు కదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దాసులారా, ఇదిగో అలాంటి హృదయము నువ్వు ఎవరి దగ్గరైనా పనిచేస్తుంటే, అది కంపెనీ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఒక హోటల్ కావచ్చు, ఒక బట్టల షాప్ కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు, నువ్వు దాసుడుగా అక్కడ పనిచేస్తుంటే నీ మీద యజమాని ఉంటాడు. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమై దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టుగానే ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయండి. ఎవరికి? దాసులు. మీరు ఎవరికి దాసులే ఉన్నారో వాళ్ళకి సేవ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఆయన క్రీస్తుకు యజమాని నువ్వు ఎలా చూడాలి? క్రీస్తుని చూసినట్టు చూడాలి. క్రీస్తుకు వలె అంటే అర్థం ఏంటి? క్రీస్తుకు నువ్వు దాసుత్వం సేవ చేస్తున్నావు, క్రీస్తును ప్రేమిస్తున్నావు, క్రీస్తు చెప్పినట్టు చేస్తున్నావు, క్రీస్తు యథార్థంగా ఉంటున్నావు, క్రీస్తుతో భయం కలిగి ఉంటున్నావు, వణుకు కలిగి ఉంటున్నావు. అలా అదే రకంగా నీ యజమానితో కూడా ఉండమంటుంది బైబిల్. యజమానితో కూడా ఉండమంటుంది. ఎందుకు ఉండాలి యజమానితో అంటే
మంచితనాన్ని, నీ యథార్థ హృదయాన్ని, నీ వణుకుని, నీ బాధ్యతను, నీ మంచి స్వభావాన్ని చూసి వీలైతే అనిల్ అంబానీతో నువ్వు దాసుడుగా ఉంటే అనిల్ అంబానీ కూడా యేసుప్రభువు నమ్మకూడదు. ఒక వ్యక్తిని మార్చాలంటే నీ లోపల ముందు మార్పు కనబడాలి. నీ యజమాని మారాలంటే ఖచ్చితంగా నీ లోపల మార్పు కనబడాలి. పౌలు శీలలు పాటలు పాడుతూ దేవుని కీర్తిస్తూ ప్రార్థిస్తూ ఉండగా జైలు అధికారి మారపరుస్తుంది. ఎందుకు మారిపోలేదు? వండెములు ఊడిపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి, రోడ్లన్నీ ఊడిపోయాయి, ప్రాణాలు వచ్చేసాయి, మారిపోయే అవకాశం ఉంది. ఆయన తన కప్పు తీసుకొని తాను పొడుచుకొని చచ్చిపోబోతున్నాడు, ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. కానీ లోపల నుంచి ఆత్మహత్య చేసుకొని అంటే వాళ్ళ యథార్థత, వాళ్ళకున్న భక్తి, వాళ్ళకున్న దైవ శక్తి, వాళ్ళకున్న దేవుడి మీద ఆధారపడే తత్వం దేవుణ్ణి కూడా భూమి మీదకి దింపగలిగిన ఆ యొక్క గొప్ప భక్తిని చూసినప్పుడు నేనేం చేయాలి రక్షణ పొందడానికి అన్నాడు ఒక జైలు అధికారి. ఎస్ఐ చూసాడా? మనం చూసాడా? రైట్. 6వ వచనంకి వచ్చేసి ముందు 7వ వచనంకి వచ్చి ముందు పోదాం. మనుషులకు చేసినట్టుగా అనగా ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయాలి. చేసేటప్పుడు ఏం చేయాలి? దేవుడి సేవే చేయం ఇష్టపూర్వకంగా. బయట సేవ చేస్తామా? దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన. మీరు అక్కడ లోక సంబంధమైన అతని దగ్గర మీరు యథార్థంగా, నీతిగా, నిజాయితీగా బతికితే అతను ఇవ్వకపోయినా, అతను ఇచ్చినా, అతను చూసినా చూడకపోయినా నీ దేవుడు చూస్తున్నాడు, ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. నీ దేవుడు చూస్తున్నాడు, నువ్వు చేసే సత్కార్యములకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. యజమానులారా అంటే ఇప్పుడు యజమానులు చెప్పాడు, దానికంత మనకు అవసరం లేదు. కనుక దాసుడు ఎలా ఉండాలో అని కూడా బైబిల్ చెప్తుంది యజమాని పట్ల. ఇప్పుడు ఈ దాసుడు ఎలా ఉన్నాడు? మొత్తం దొంగ లెక్కలు రాసేసాడు. ఏం చేశాడు? రాజు దగ్గర దొంగ లెక్కలు రాశాడు. మొత్తం లెక్క చూసినప్పుడు వీడు మహా మేధావిగా కనబడ్డాడు. అందుకే వాడిని బయటికి లాగాడు. ఇక్కడ ఈ ఉపమానములో ఒక విషయం చెబుతూనే ఇది యూదాకి ఏమవుతా ఉంది? కనెక్ట్ అవుతా ఉంది. ఏమవుతా ఉంది? ఇది యూదా కనెక్ట్ అవుతా ఉంది. 12 మందిలో ఒకడు వెంటనే ఏమవ్వాలి? ఈ మాటలు విన్నప్పుడు, ఈ ఉపమానం విన్నప్పుడు ఉపమాన భావం కూడా యేసయ్య చెప్పింటాడు వాళ్ళకి. ప్రతి ఉపమాన భావం యేసయ్య చెప్పాడని రాయబడింది. కనుక ఒక రాజు ఆయన దేవుడు, ఒక దాసుడు అందులో మీలో ఎవరైనా కావచ్చు, ఆ దేవుని యొక్క డబ్బుని దొంగలిస్తే పరిస్థితి ఎలాగే ఉంటుంది అని చెప్పిండొచ్చు ఆయన. కనుక అంత లోతుగా, అంత గుర్తుగా విప్పదీసి చెప్పిన యూదా మనసు ఎందుకు కలగలేదు? 27వ అధ్యాయం తర్వాత కాదు కదా జరిగింది, ఇది 18వ అధ్యాయంలో కదా. 27వ అధ్యాయం తర్వాత జరిగి ఉంటే యూదా లేడులే అనుకోవచ్చు. ఉన్నాడు యూదా. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ ఉపమానము ఎవరికి అర్థం కావాలా? పేతురు అడిగింది పేతురుకి అర్థం కావాలా? యూదాకి అర్థం కావాలా? ఒక కోణంలో ఇది ఇంకా అర్థం కావాలా? ఆంధ్రకి అవసరం లేదు. ఎందుకు లేదు? వాళ్ళు దొంగలు కాదు. వాళ్ళకి ఏం కావాలా? క్షమాపణ కావాలి. ఏం కావాలా? క్షమించే విధానం నేర్చుకోవాలి. వాళ్ళు ఏం నేర్చుకోవాలా? దొంగలించకూడదు, నేను ఈ రోజు నుంచి ఆపేస్తాను, నేను పొరపాటు చేశానని పారిపోయి ఈ ఉపమానం నా కోసమే మాట్లాడావు ప్రభువా. పేతురు అడిగింది క్షమించే విషయము, కానీ నువ్వు చెప్పింది దొంగలించే విషయము. ఇదేదో నా కోసమే వర్తిస్తుంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి దొంగలించిందంతా తీసుకెళ్ళిపోయి యేసయ్య పాదాల దగ్గర పెట్టి యేసయ్య పాదాల దగ్గర సాష్టాంగపడి క్షమాపణ అడిగితే యూదా జీవితం మరొక మలుపు తిరిగిండేమో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి అవకాశాలు మనకు వస్తూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనము యూదాలాగా ఉరేసుకునే దాకా ఉంటాం. అర్థమైపోతున్నాను? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనుకుంటాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను అనుకుంటున్నాను. ఏ మాట నాకు ఇట్లా వచ్చే కానకబెట్టి మీద పోతుంది. ఎక్కడ పోతుంది? ఈ మాట వచ్చేది నాకు కానకబెట్టి ముందు, ఇక ముందు మీకు వాళ్ళు కాదు, యూదా అనేదానికి నాకు కానకబెట్టి ముందు పోతుంది. ఏంటి? జాగ్రత్త పాల్గొమ్మ, నువ్వేమైనా దొంగలిస్తున్నావేమో అని. అర్థమైందా? మీకు చెప్పు
లేదో, ముందున్న తర్వాత మీకు ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది. ఇక్కడ తెంపి అక్కడికి తెంపడానికి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందో లేదో జాగ్రత్తగా విందాం. 18వ అధ్యాయం వద్దాం. 25. అప్పు తీర్చుటకు వాని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. రాజు ఇంకేం చేశాడు? నా దగ్గర లేవయ్యా, నా దగ్గర ఇస్తున్న డబ్బులు లేవయ్యా, 3,60,00,000 రూపాయలు నా దగ్గర ఏమి లేవన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? నీ భార్య నమ్ముకుంటావో, నీ పిల్లల్ని నమ్ముకుంటావో, నీ కలిగిన మొత్తం ఆస్తిని అమ్ముకుంటావో నాకు తెలియదు. వీలైతే వాళ్ళందరిని అమ్మేసాయి, నా అప్పు తీర్చు అని ప్రపోజల్ వచ్చింది, ఆజ్ఞాపించాడు, నోటీస్ పంపాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడితే మనం ఏం చేయాలి? మనం తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకోవడానికి కాదు ఇది. ఈ ఉపమానం వాళ్ళ కోసం కాదు, ఇప్పుడు మన కోసం, నా కోసం. వెంటనే అతను ఏమన్నాడు? కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి, శబాస్, ఈ పని యూదా చేయమని చెప్తా ఉన్నాడు. ఈ పనిని యూదాకు ఇండైరెక్ట్గా చెప్తాన్నాడు. సాగిలపడ్డాడు. చూసావా, యూదా అన్నట్టుగానే స్వరం వినబడుతుంది, కానీ యూదాకి వినబడతలేదు. సొలొమోను అని దేవుడు ఎన్నిసార్లు పిలిచాడు, కానీ సొలొమోనుకి వినబడలేదు. అంతే. నువ్వు చేస్తున్న పాపం నిన్ను భ్రమపరుస్తుంది. నీకు వినకుండా నువ్వు తప్పు మార్గంలోనే ఉండేటట్టుగా నిన్ను తప్పు అనే వలయంలోనే, పాపం అనే వలయంలోనే పెట్టి ఆ దేవుని స్వరం నీకు వినపడకుండా ఒక పొరను అడ్డంగా పెడతాడు. అందుకే ఆ దేవుని స్వరం వినపడదు. వినాలన్న ఆసక్తి, మారాలన్న మనస్సుతో, నా దేవా నాతో మాట్లాడి నా జీవితాన్ని మార్చమన్న ఆలోచనతో నువ్వు ఇక్కడికి వస్తే ఆ పొరను తీసేసైనా దేవునితో మాట్లాడతాడు. తెలివి కోసం, జ్ఞానం కోసం, అక్షరం నేర్చుకోవడం కోసం కాదు మనం రావాల్సింది. ఎటు తిరిగి దేవుని వైపు మనము మళ్ళాలనే ఆలోచనతో మనం రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైంది? కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొరొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని. శబాష్, ఇది ఒప్పుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజు ఇది ఒప్పుకున్నాడు. ఇలా వెంటనే క్షమాపణ పొందేవాడిగా మనం ఉండాలి. ఇతనిలో ఒక మంచి క్వాలిటీ ఉంది. ఏముంది? అయ్యా, నువ్వు తప్పు చేశావు, నువ్వు 3,60,00,000 రూపాయలు నా లెక్కంతా తినేశావు, నీ డబ్బంతా కూడా, నా డబ్బంతా నాశనం చేశావు, నీ లెక్క చూస్తే ఇంత వచ్చింది అన్నప్పుడు నేనెప్పుడు తిన్నాను, నేనెప్పుడు దొంగలించినాను, నేనెప్పుడు తప్పు చేశాను అని ఎదురు తిరగలేదు. ఇట్లా ఇది బాగుంది, ఇది బాగుంది. దేవునికి మహిమ కలుగునుగా. అవునా లేదా? ఇది బాగుంది. నేనెప్పుడు చేశాను, ఇది తప్పు, ఇది మంచిది కాదు. అది కయ్యను స్వభావం. కానీ ఇతను ఒప్పుకున్నాడు. నీ భార్య నమ్ముతావు, నీ పిల్లల్ని నమ్ముతావు, నీ అవదాస్తి అమ్ముతావు, నాకు తెలియదు, నీది లెక్కంతా బయటపడింది అన్నప్పుడు వెంటనే సాష్టాంగపడ్డం నేర్చుకున్నాడండి. వెంటనే తప్పును ఒప్పుకున్నాడండి. వెంటనే నేను చేసింది దొంగతనం అని ఒప్పుకున్నాడండి. వెంటనే రాజు దగ్గర సాగిలపడ్డాడండి. ఇది బాగుంది. ఇంకా అన్నాడు, అప్పంతా కూడా చెల్లింతునని చెప్పాడండి. 3,60,00,000 అప్పును చెల్లిస్తానని కూడా చెప్పాడండి. ఎంత మార్పు, ఎంత మార్పు! ఎప్పుడైతే సాగిలపడ్డాడో, ఎప్పుడైతే తప్పును ఒప్పుకున్నాడో, అదిగో ఒక సమరయ స్త్రీ అనే ఉంది.
ఆమెకు 6 మంది భర్తలు. అప్పుడు నీ భర్తని పిలుచుకురాపో అంటే, ఇప్పుడున్న భర్త కూడా నీ భర్త కాడు అని యేసయ్య అన్నప్పుడు, అమ్మా నువ్వు సరియే చెప్పావు, నువ్వు సత్యమే చెప్పావు. అంటే యథార్థత కలిగి ఉండాలి, యథార్థ హృదయం ఉండాలి. ఏ హృదయం ఉండాలి? అది సమరయ స్త్రీకి ఏ హృదయం ఉంది? యథార్థ హృదయం ఉంది. అందుకే దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఈ భూమి మీదకి ఒక మార్గాన్ని చెప్పడానికి, సమస్తమును నేర్పించడానికి వచ్చిన మెస్సయ్యను కూడా నేనే అని బయలుపరి చేసుకున్నాడు. కానీ మిగిలిన వారి అందరితో ఏమన్నాడంటే, సిలువలో నుండి దిగి సిలువ వేయబడేదాకా, తిరిగి లేచేదాకా నేను క్రీస్తునని ఎవ్వరికి చెప్పొద్దన్నాడు. 17వ అధ్యాయం మీరు చూడండి, 18వ అధ్యాయం చూడండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు అంటారు, నేను యేసుక్రీస్తుని అని ఎవ్వరితో చెప్పొద్దు అంటాడు. కానీ ఈమెతో నేనే క్రీస్తునని చెప్తాడు. ఎందుకంటాడు? ఆమె యథార్థత, ఆమెలో ఉన్న సత్యం, ఆమె నిజముగా హృదయపూర్వకంగా మాట్లాడే తత్వం లోపల దాచుకోకుండా చెప్పలేక ఉండలేకపోయాడండి. అట్లాంటి వాళ్ళతో హృదయంగా విప్పి మాట్లాడతాడు దేవుడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ దాసుడు చేసిన పని మొదటిగా ఒకటి చదవండి అమ్మా. ఏం చేశాడమ్మా? చదవమ్మది. ఆ దాసుడు ఒకటి సాగిలు పడ్డమంటే తప్పు చేశానని ఒప్పుకోవటం, అంతేనా లేదా? అతని దగ్గర ఎదురు తిరగతలేడు. ఇక్కడ కయ్యను మాదిరి ఏమైనా ఎదురు తిరిగాడా? కయ్యను మాదిరి ఎదురు తిరిగాడా? లేదు. తప్పు ఒప్పుకుంటున్నాడు. సాగిలపడి మురొక్కి అంటే వర్షిప్, మురొక్కి ఆరాధన చేశాడండి. అతను ఆరాధన చేశాడు. ఎందుకంటే నీ ధనాన్ని నేను దొంగలించాను కనుక నువ్వు నాకు దేవుళ్ళు లాంటి వాడివి. మురొక్కాడు. ఒకటి ఓర్చుకో అయ్యా అన్నాడు. అంటే బతిమాలుతున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? బ్రతిమాలుతున్నాడు. నెక్స్ట్ మూడోది అప్పు తీరుస్తాను. ఆలోచించేయండి, ఎంత మంచి గుణాలు ఉన్నాయి తన దగ్గర. సెల్ ఫోన్ ఎవరు ఆఫ్ చేయండి. సాగిలపడను, మురొక్కెను, బ్రతిమాలెను, ఇంకా అప్పు తీరుస్తానని ఒప్పుకున్నాడు. ఈ క్యారెక్టరు, ఈ యథార్థత ఒక దావీదు వలె నీవు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావని ఒక ఉపమానం చెప్పి, ఆ ఉపమానమును విప్పి దావీదుతో నాతాను చెప్పినప్పుడు సాగిలపడి దేవుని దగ్గర బ్రతిమాలుకొని, అయ్యా నేను పాపిని, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని అడిగిన రీతిన ఉన్నదిలే అనిపిస్తలే. దేవునితో మాట్లాడేటప్పుడు ఎదురు తిరగొద్దు, దాడి చేయొద్దు. అదే నీ యొక్క నాశనానికి నాంది పలుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు లోబడ్డాడు, కయ్యను ఎదురు తిరగడు. 18 ఇంత మంచి గుణాలు ఉన్నాయండి ఇతనిలో. ఇది ఒప్పుకోవచ్చు. 26 కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మురొక్కి, నా ఎడల ఓర్చుకొనము, నీకు అంతా చెల్లిస్తానని చెప్పగా 27లో యజమాని యొక్క ఆన్సర్. ఆ దాసుని యజమానుడు, దేవునికి మహిమ కలుగునుగాక. కొందరిని చూసినప్పుడు మనకు కనికరం అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? కొందరి మాట తీరు మనకు కనికరం అనిపిస్తుంది. కొందరి యాక్టివిటీస్ మనకి కనికరం అనిపిస్తుంది. కనికరం అంటే కృప, కటాక్షము, దయ. ఏంటి? కనికరం. అయ్యో పాపం, మహిమ, ఎదురుగమ్మ తల్లి అని అనిపిస్తుంది అనమాట. అవునా లేదా? అయ్యో అక్షయ్ గడు చాలా మేధావాడు అనిపిస్తాను. అవునా లేదా? కనికరం ఏమంట? పావురను చూసినప్పుడు ఏమనిపిస్తుంది?
ఏదో రకంగా దయ అనిపిస్తుంది. అవునా లేదా? అది తోడేలు చూసినప్పుడు కనికరం అనిపిస్తుంది. పామును చూసినప్పుడు కనికరం. ఆ కనికర స్వభావం ఎలా వచ్చిందంటే సాగిలపడ్డాడు, మ్రొక్కాడు, తప్పు ఒప్పుకున్నాడు. చూడండి, తప్పు చేసిన తర్వాత వెంటనే తప్పు ఒప్పుకుంటే ప్రభుత్వం కూడా శిక్ష తగ్గిస్తుంది. అవునా లేదా? శిక్ష తగ్గిస్తుంది. లేదా తప్పు చేసిన తర్వాత జాన్ నేను తప్పు చేసినానని తన స్నేహితుడు అన్నాడు అనుకో, సర్లే వదిలేస్తాను. తప్పు చేసి మరలా ఎంతగా ఆ ఉపమానం వింటున్నా నాకు కాదు అని శివ మూసుకొని ఉన్నాడు. యూదా ఏం మూసుకొని ఉన్నాడు? తెరవబడలేదు. మామూలుగా ఆయన చెప్తా అంటాడు, అవన్నీ ఆయన చెప్తా ఉంటాడు, నేను వేసేస్తూనే ఉంటాను. నా పని నాదే, ఆయన పని ఆయనదే. ఆయన అట్లనే చెప్తాడు. అది నాకు కాదు, 11 మందికి. నాకు కేవలం కానుక పెట్టే, నాకు కేవలం దేవుని దొంగిలించడమే, నాకు కేవలం లోకమే అనే ఆలోచన తానున్నాడు. ఆ 11 మందికి చెవులు తెరవబడ్డాయి. వీడికి అస్సలు చెవు తెరవబడలేదు. చెవు తెరవబడదు కొందరికి. చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట, అది ఆత్మ సంగములతో చెప్పే మాట వినాలంటే చెవి తెరవబడాలి, లేదా చెవి ఉండాలి. అదే ప్రకటన గ్రంథములో 7 సంఘాలతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 27 ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి, ఆమేన్, 3,60,00,000 రూపాయలు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత గొప్ప, ఎంత పెద్దదో అప్పు. 3,60,00,000 రూపాయలు దాదాపుగా యజమానుడు ఏం చేశాడు? క్షమించెను. ఇది మీరు గమనించాలి. ఆ దాసుని యజమానుడు కనికరపడి ఏం పడ్డాడండి? ఆ దాసుని మీద కనికరము ఎంతటి దాన్నైనా క్షమిస్తుంది. కనికరము ఎంత గొప్పదాన్నైనా క్షమించే స్వభావం ఉంటుంది. ఇందులో మీకు ఎవరు కనబడుతున్నాడు? ఇప్పుడు క్రీస్తు కనబడుతున్నాడు. ఆ దాసుడు ఎవరు? నేనని చెప్పండి. నేను అని చెప్పండి. ఎవరు దాసుడు? ఎవరు? నేను సాగిలపడ్డాను, నా ఎడల ఓర్చుకోమని చెప్పాను. అయ్యా, నేను పాపం చేశాను, నన్ను క్షమించండి, దానికి తగిన శిక్ష అయినా పొందుతాను, నాకు సహాయం చేయండి, నన్ను వదలకండి, నన్ను పట్టుకోండి, నన్ను క్షమించండి అని అనలేదు. నేను అప్పు తీరుస్తాను, నేను తప్పు చేశాను, ఆ తప్పుకు శిక్ష నాకు ఇవ్వండి, భరిస్తాను అని ఒప్పుకుందాం.